దంతిలుడి కథ. వర్ధమాన నగరంలో దంతిలుడు అనే ఒక గొప్ప వర్తకుడుండేవాడు. ఆయన నగరపాలకుడిగా ఉండి నగరానికి సంబంధించిన విషయాలన్నీ చూసేవాడు. ఆయన రాజుగారి సొంత ఖర్చు వెచ్చాలు కూడా చూసేవాడు. ఆయన అటు రాజుగారిని ఇటు ప్రజలను కూడా సంతోషపెట్టి అందరి మన్ననలను పొందుతూ వచ్చాడు. రాజుకు హితుడైన వాణ్ణి ప్రజలు ద్వేషిస్తారని, ప్రజలకు హితుడైన వాణ్ణి రాజు ద్వేషిస్తాడని, రాజక్షేమానికి ప్రజాక్షేమానికి వైరుధ్యం ఉండటం చేత ఉభయులను తృప్తిపరచటం చాలా అరుదని చెబుతారు. కానీ దంతిలుడు అలాంటి అరుదైన మనిషి. ఒకనాడు దంతిలుడు తన కుమార్తె వివాహం జరిపాడు. దానికి ఆయన పౌరులను రాజోద్యోగులను ఆహ్వానించి విందు భోజనాలు పెట్టి విలువైన బట్టలు పెట్టి పంపేశాడు. వివాహం పూర్తి అయ్యాక ఆయన వధూవరులను ఆశీర్వదించటానికి రాజును ఆయన భార్యలను ఆహ్వానించాడు. వారు ఆహ్వానం అందుకున్నారు. ముందుగా దివాణం నుంచి అనేక మంది ఉద్యోగులు నౌకర్లు దంతిలుడి ఇంటికి వచ్చారు. వారిలో రాజుగారి ఇంట కసువు ఊడ్చేవాడు గోరభుడు అనేవాడు కూడా ఉన్నాడు. గోరభుడు మానమర్యాదలు పాటించక రాజపురోహితుడి కొరకు ఏర్పాటు చేసిన ఆసనంలో వెళ్ళి కూర్చొని లేవటానికి నిరాకరించాడు. అందుచేత దంతిలుడు వాణ్ణి బయటికి గెంటించాడు. తర్వాత రాజు తన రాణులతో సహా వచ్చి దంతిలుడు చేసిన సత్కారాలు పొందాడు. తనకు జరిగిన అవమానానికి ఉడికిపోతూ గోరభుడు ఆ రాత్రి నిద్రపోలేదు. వాడు ఇలా ఆలోచించాడు: ఈ అవమానానికి ప్రతిక్రియ ఏమిటి? దంతిలుడిపై రాజుకు ఆగ్రహం తెప్పించి అవమానం పాలు చెయ్యగలనా? లేక నేను ఏమీ చెయ్యలేక అవమానంతో కృషించిపోవలసిందేనా? పగ తీర్చుకోలేకుండా ఆగ్రహం చెందేవాడు సిగ్గుమాలినవాడు. పెనం మీద వేసిన ఆవగింజ ఎంత ఎగిరిపడినా పెనాన్ని విరగ్గొట్టలేదు. నేను కసువు ఊడ్చేవాణ్ణి, ఆయన కోటేశ్వరుడు, నగరపాలకుడు. అయినా నన్ను అవమానించి ఆయన తప్పించుకుని పోలేడని చూపిస్తాను. రాజుగారు పక్క కదలక ముందే రాజుగారి సేనాగారం చిమ్మటం గోరభుడి పని. ఇది జరిగిన మర్నాటి ఉదయం రాజుగారు నిద్రలేచి ఇంకా పక్క మీదనే ఉండగా గోరభుడు గది చిమ్ముతూ, దంతిలుడు పెద్దరాణి గారిని ఆలింగనం చేసుకోవటం ఎంత సాహసం అని గొనుక్కున్నాడు. ఈ మాటలు విని రాజు చివాలున లేచి, ఒరే, నువ్వు ఇప్పుడు గొనిగినది నిజమా? దంతిలుడు పెద్దరాణిని కౌగిలించుకున్నాడా అని అడిగాడు. దొర, రాత్రి పొద్దుపోయి పాచికలాడుతూ మేలుకొని ఉండటం చేత నిద్రమత్తుతో జోగుతూ ఏమన్నానో నాకే తెలియదు అన్నాడు గౌరభుడు. రాజు తనలో, రాణులుండే గదులలోకి వెళ్లే పరపురుషులు దంతిలుడు ఈ గౌరభుడు మాత్రమే. అందుచేత దంతిలుడు పెద్దరాణిని ఆలింగనం చేసుకోవటం ఈ గౌరభుడి కంటపడి ఉండవచ్చు. నిన్న సాయంకాలం దంతిలుడు పెద్దరాణి పట్ల మిగిలిన రాణుల పట్ల కన్నా హెచ్చు శ్రద్ధ చూపటం, ఆవిడ అతనితో కొంచెం హెచ్చు చనువుగా ఉండటము గమనించి అదంతా లాంఛనమనుకున్నాను. కానీ వీడు అనే మాటలను బట్టి అందులో విశేషార్థం కనిపిస్తుంది. తాగుబోతుల నోట, నిద్రపోయేవారి నోట రహస్యాలు బయటపడతాయి. అనేక మంది భార్యలు ఉండటం చేత నేను పెద్దరాణి పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న మాట నిజమే. అందుచేత ఆమె దంతులుడి ప్రేమ కోసం ఆశపడి ఉండవచ్చు. నాకు ఎంత కష్టం వచ్చింది అనుకుని దంతులుణ్ణి రాజభవనంలో అడుగుపెట్టనివ్వవద్దని ద్వారపాలకులకు ఉత్తర్విచ్చాడు. ఆ ఉదయం దంతిలుడు ఎప్పటిలాగే రాజభవనానికి వచ్చి ద్వారపాలకులు తనను లోనికి పోనివ్వకపోవటం చూసి ఆశ్చర్యపడి, నన్ను లోపలికి పోవద్దనటానికి మీకెన్ని గుండెలు అని అన్నాడు. అయ్యా, మా పైన కోప్పడకండి, ఇది రాజుగారి ఉత్తరువు అన్నారు వాళ్ళు. రాజుగారి ఉత్తరువా? ఆయన అలాంటి ఉత్తరువు ఒక్క నాటికి ఇయ్యడే అన్నాడు దంతిలుడు. సరేలండి, రాజుగారికి మీ మీద ఎందుకో చాలా కోపం వచ్చి ఉండాలి. ఆయన ఉత్తర్వు ఇచ్చారు, దాన్ని పాలించటం మా విధాయకం అన్నారు ద్వారపాలకులు. రాజుగారికి తన పైన కలిగిన అకారణ క్రోధానికి దంతిలుడు నిర్ఘాంతపోయి తనలో ఇలా అనుకున్నాడు: డబ్బు రావటంతో గర్వించనివాడు, భోగలాలస చేత వల్ల ఏదో ఒక చిక్కు రానివాడు, రాజుగారి ప్రేమకు నిజంగా పాత్రుడైనవాడు, చావును తప్పించుకున్నవాడు,
గౌరవం పొందిన యాచకుడు ఉండడని పెద్దలు చెబుతారు. కాకిలో శౌచము, జోదరిలో నిజము, తాగుబోతులలో వేదాంతము ఎవరు రాశారు? నేను రాజుకు గాని రాజబంధువులకు గాని కలలో కూడా ఎలాంటి అన్యాయము చేసి ఎరగనే రాజుకు నాపై ఆగ్రహం ఎలా కలిగింది? దంతిలుడు నిస్సహాయుడై నిలబడి ఉండటం చూసి గోరభుడు ద్వారపాలకులతో, నన్ను ఈయన గారు బయటికి గెంటినట్టే మీరు కూడా ఈయనను బయటికి గెంటండి అని అన్నాడు. ఇది విని దంతిలుడు ఈ గోరభుడే దీనికంతకు కారకుడని గ్రహించి ఆ రాత్రి గోరభుణ్ణి తన ఇంటికి పిలిచి వాడికి మేలైన బట్టలు పెట్టి, నాయనా, నేను నిన్ను పొగరెక్కి అవమానించలేదు. రాజపురోహితుడి ఆసనం మీద కూర్చొని దిగమంటే దిగక చేతులారా అవమానం తెచ్చిపెట్టుకున్నావు అని అన్నాడు. గోరభుడు తనకు పెట్టిన బట్టలు చూసి మహదానందం చెంది, ఆ అవమానం అప్పుడే పోయిందిలేండి. రాజుగారికి మీ మీద అనుగ్రహం కలిగేటట్టు ఎలా చేస్తానో చూడండి అని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజుగారి పక్క మీద మేలుకొని పడుకొని ఉండగా గోరభుడు గది చిమ్ముతూ, రాజుగారికి ఇంగిత జ్ఞానం లేదేం, దొడ్డికి వెళ్ళి దోసకాయలు తింటాడు అని గొనిగాడు. రాజుగారు ఈ మాట విని గోరభుణ్ణి దగ్గరకు పిలిచి, ఎందుకురా అబద్ధాలాడుతున్నావు? మరొకడైతే చంపేసి ఉందును. నేను దొడ్డికి పోయి దోసకాయలు తినటం నువ్వు చూశావురా అని అడిగాడు. దొర, రాత్రి చాలా పొద్దుపోయిన దాకా పాచికలాడటం చేత నిద్రమత్తున ఏమన్నానో నాకే తెలియదు, క్షమించండి అన్నాడు గోరభుడు. వాడి మాటకు ఏమీ విలువలేదని రాజుకు తెలిసిపోయింది. దంతిలుడికి తాను చాలా అన్యాయం చేశాడు. అతను చాలా పెద్ద మనిషి, తప్పుడు పనులు చెయ్యడు. అదీకాక దంతిలుడు ఒకరోజు రానివ్వకపోయేసరికి దివానం పనులు, నగరం పనులు అస్తవ్యస్తం అయిపోయాయి. అందుచేత రాజు దంతిలుణ్ణి పిలువనంపి ఆయనకు మంచి బట్టలు, కానుకలు ఇచ్చి ఎప్పటిలాగే పదవిలో ఉండనిచ్చాడు. నిజమైన సన్యాసి. ఒక ఊళ్ళో ఒక గొప్ప సన్యాసి ఉండేవాడు. ఆయన ఇంద్రియాలను జయించిన మహాజ్ఞాని అని చెప్పుకునేవారు. ఆయన వద్ద ఆనందుడు, భైరవుడు అనే ఇద్దరు శిష్యులు చేరారు. వాళ్ళు తన వద్దకు వచ్చిన రోజునే సన్యాసి వాళ్లకు 2 కర్తవ్యాలు చెప్పాడు. స్త్రీని, ధనాన్ని తాకరాదు. ఆపదలో ఉన్నవారిని సాయశక్తులా ఆదుకోవాలి. ఈ నియమాలలో మొదటిది వ్యక్తిని కష్టాల నుంచి కాపాడుతుంది, రెండవది జీవితాన్ని సార్థకం చేస్తుంది అని సన్యాసి వారికి తెలియజెప్పాడు. సన్యాసి చెప్పిన నియమాలలో శిష్యులిద్దరికీ గురి కుదిరింది. వాళ్ళు తమ జీవితమంతా సన్యాసి వద్దనే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారు. ప్రతి ఉదయము వాళ్ళు ముగ్గురు నదికి పోయి స్నానం చేసి వచ్చేవారు. అప్పుడు సన్యాసి తన శిష్యులకు జ్ఞానబోధ చేసేవాడు. అనంతరం ముగ్గురు ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి కుటీరానికి తిరిగి వచ్చి భోజనం చేసేవారు. మధ్యాహ్నం శిష్యులు తమ పాఠాలను వల్లివేసుకునేవారు. తిరిగి సాయంకాలం నది స్నానము, అధ్యయనము, భిక్షాటన జరిగేవి. రోజులాగే ఒకనాడు సన్యాసి, భైరవుడు, ఆనందుడు భిక్షాటనకు బయలుదేరి గ్రామంలో 3 వైపులకు వెళ్ళారు. ఆనందుడు ఒక సందులోకి తిరగగాని అక్కడ ఒక కుర్రవాడు ఏడుస్తూ నిలబడి కనిపించాడు. ఆనందుడు ఆగి, ఎందుకు ఏడుస్తున్నావని వాణ్ణి అడిగాడు. కుర్రవాడు తన సంగతి ఇలా చెప్పాడు. వాడు ఒక ధనికుడి ఇంట పనిచేస్తూ ఉంటాడు. యజమాని వాడికి ఒక బంగారు గొలుసు ఇచ్చి దాన్ని కంసాలి చేత బాగు చేయించి తీసుకురమ్మన్నాడు. కుర్రవాడు ఆ సందు చివరకు వచ్చేసరికి ఎవడో దొంగ వాడి చేతిలో గొలుసు లాక్కొని పారిపోయాడు. గొలుసు పోయిందంటే యజమాని తాట ఒలిపించేస్తాడని భయపడి కుర్రవాడు ఏడుస్తున్నాడు. దొంగ ఎటు వెళ్ళాడో అడిగి తెలుసుకొని ఆనందుడు కుర్రవాడితో సహా అటు కేసి పరిగెత్తాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి తాపీగా నడుస్తూ వాళ్ళకి కనిపించాడు. ఆ ఎర్రపంచ కట్టుకున్నవాడే దొంగ అన్నాడు కుర్రవాడు. ఈ మాట చెవిని పడగానే దొంగ పరుగులంకించుకున్నాడు. ఆనందుడు అతి వేగంగా పరిగెత్తుతూ వాణ్ణి తరుముకుంటూ వెళ్ళాడు. ఆ సమయంలో భైరవుడు అటుగా వచ్చి ఆనందుడు పరిగెత్తటం చూసి విషయమేమిటని కుర్రవాణ్ణి అడిగాడు. కుర్రవాడు బంగారు గొలుసు దొంగతనం గురించి చెప్పాడు.
ఆనందుడు ఆ దొంగను పట్టుకొని బంగారు గొలుసు తీసుకుంటాడేమో, బంగారాన్ని తాకుతాడేమోనని భైరవుడు భయం వేసింది. బంగారాన్ని తాకరాదని గురువుగారు చెప్పారు. అందుచేత భైరవుడు కూడా ఆనందుడు వెనకగా పరిగెత్తాడు. దొంగ చాలా దూరం పరిగెత్తి ఒక కాలువ వద్ద ఆగిపోయాడు. అది చిన్న కాలువే గాని దూకి దాటగలిగినంత చిన్న కాలువ కాదు. ఏం చెయ్యాలో నిర్ణయించుకునే లోపల ఆనందుడు వచ్చి దొంగను పట్టుకున్నాడు. ఆనందుడు దృఢమైన మనిషి, దొంగ బక్కవాడు. అందుచేత దొంగ ఆనందుడితో కయ్యం పెట్టుకోక అతనికి ఆ బంగారు గొలుసు ఇచ్చేసి దన్నం పెట్టి చెంపలు వాయించుకున్నాడు. ఆనందుడు వాణ్ణి వదిలిపెట్టేశాడు. ఇంతలో భైరవుడు అక్కడికి వచ్చి చేరి ఆనందుడి చేతిలో గొలుసు చూసి, ఎంత పని చేశావు ఆనందు, బంగారాన్ని తాకావు అని అన్నాడు. ఆనందుడు ఏదో జవాబు చెప్పబోతూ ఉండగా వాళ్లకు ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఆనందుడు అటు తిరిగి చూసేసరికి కాలువ అవతలి పక్క ఒక అందమైన స్త్రీ నిలబడి ఉన్నది. తాను కాలువ దాటటానికి సహాయం చెయ్యమని కోరింది. స్త్రీ కనబడగానే భైరవుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఆనందుడు మట్టుకు నడుములోతు గల ఆ కాలువలోకి దిగి అవతలకు వెళ్ళి ఆమెను తన చేతులతో ఎత్తుకొని యువతలి ఒడ్డుకు తీసుకువచ్చి గట్టు మీద దించాడు. ఆమె అతనికి తన కృతజ్ఞత తెలుపుకొని తన దారిన తాను వెళ్ళిపోయింది. భైరవుడు ఆనందుడితో మాట్లాడలేదు. ఆనందుడు బంగారాన్ని తాకినందుకు పశ్చాత్తాప పడకపోగా స్త్రీని కూడా తాకి గురువు చెప్పిన మొదటి నియమాన్ని పూర్తిగా ఉల్లంఘించాడు. ఆనందుడు మాత్రం బంగారు గొలుసును కుర్రవాడికి తిరిగి ఇచ్చి భిక్షాటనకు వెళ్ళిపోయాడు. భైరవుడు రోజుకన్నా ముందుగా కుటీరానికి వచ్చి సన్యాసి తిరిగి రాగానే జరిగినదంతా ఆయనకు చెప్పేశాడు. సన్యాసి నవ్వి, ఆనందుణ్ణి రాని విచారిద్దాం అని అన్నాడు. ఆనందుడు రాగానే, ఆనందుడు, నేను చెప్పిన నియమాలు గుర్తుంచుకునే భిక్షాటన చేశావా అని అడిగాడు సన్యాసి. అవునన్నాడు ఆనందుడు. విశేషాలేమైనా ఉన్నాయా అని సన్యాసి మళ్ళీ అడిగాడు. ఇద్దరు వ్యక్తులను అవసరంలో ఆదుకోగలిగాను అన్నాడు ఆనందుడు. ఎవరు వాళ్ళు అని సన్యాసి ఇంకొకసారి అడిగాడు. ఎవరైనది నేను సరిగా గమనించలేదు. ఒకరిది ఆపద, మరొకరిది అవసరం. వాళ్లకు నా చేతనైన సహాయం చేశాను. ఎవరితోనూ బంధాలు ఉంచుకోరాదని సెలవిచ్చారు కదా, వాళ్లను గురించి అప్పుడే మర్చిపోయాను అన్నాడు ఆనందుడు. సరే, వెళ్ళి కాళ్ళు కడుక్కురా, భోజనం చేద్దాం అని సన్యాసి ఆనందుణ్ణి అవతలికి పంపి తరువాత భైరవుడితో, చూశావా, ఆనందుడు నిజమైన సన్యాసి. నేను చెప్పిన నియమాలను అతను బాగా అర్థం చేసుకున్నాడు. స్త్రీని ధనాన్ని తాకవద్దంటే నా ఉద్దేశం వాటిని కోరవద్దని. అతని కోరిక ఏమీ లేదు. బంగారాన్ని స్త్రీని కూడా తాకాడు. నువ్వు వాటిని తాకకపోయినా బంగారం బంగారం అన్న మాట, స్త్రీ స్త్రీ అన్న మాట మర్చిపోలేకుండా ఉన్నావు. అతను చేతితో తాకి మరిచిపోయిన వాటిని నువ్వు ఇంకా నీ మనసుతో తాకుతూనే ఉన్నావు అని అన్నాడు. భైరవుడు తన తప్పు తెలుసుకొని సిగ్గుతో తల వంచుకున్నాడు. పదకుశలుడు. పూర్వం ఒక యక్షిని కుబేరుడు వద్ద 3 సంవత్సరాలు సేవ చేసి ఆయన అనుమతితో ఒక అరణ్య ప్రాంతంలో కొంతమేర సమస్త హక్కులు పొంది ఒక గుహలో జీవిస్తూ తన పొలిమేరలోకి వచ్చిన మనుషులను పట్టుకొని తింటూ ఉండేది. ఆమె ఉన్న ప్రాంతంలో తూర్పు పడమరలుగా ప్రయాణికులు పోయే మార్గం ఉండటం చేత ఆమెకు సుఖంగా గడుస్తున్నది. ఇలా ఉండగా ఒకసారి గొప్ప ధనికుడు, మంచి అందగాడు అయిన బ్రాహ్మణుడు ఒకడు గొప్ప పరివారంతో సహా ప్రయాణం చేస్తూ అటుగా వచ్చాడు. వాళ్లను చూడగానే యక్షిని పెడబొబ్బలు పెట్టింది. బ్రాహ్మణుడు వెంట ఉన్నవారు కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. బ్రాహ్మణుడు మాత్రం యక్షినికి దొరికిపోయాడు. ఆమె అతన్ని తన వీపు మీద మోసుకొని తన గుహకు వచ్చింది. అయితే అతని స్పర్శ వల్ల యక్షినికి అతని మీద మోహం కలిగింది. అందుచేత ఆమె అతన్ని తినక భర్తగా తన వద్ద ఉంచుకున్నది. ఇద్దరూ ఆ గుహలో కాపురం చేశారు. యక్షిని రోజు మనుషులను పట్టుకొని తాను తిని తన భర్తకు మాత్రం మనుషులు తన వెంట తెచ్చుకున్న బట్టలు, బియ్యము, నూనె మొదలైనవి ఇచ్చేది. తాను బయటికి పోయినప్పుడు భర్త పారిపోకుండా గుహద్వారానికి పెద్ద బండను అడ్డం పెట్టిపోయేది.
ఇలా ఉండగా యక్షినికి బ్రాహ్మణుడు వల్ల ఒక కొడుకు కలిగాడు. యక్షిని తన భర్తను కొడుకును కూడా అతి ప్రేమగా చూసుకునేది. తాను బయటికి పోయేటప్పుడు మాత్రం ఆ ఇద్దరిని గుహలో ఉంచి రాయి అడ్డం పెట్టిపోయేది. కొడుకు కొంతకాలానికి పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఒకనాడు యక్షిని బయటికి పోయినప్పుడు కొడుకు గుహకు అడ్డంగా ఉన్న రాయిని తొలగించి తండ్రిని బయటకు తీసుకుపోయాడు. యక్షిని వచ్చి రాయి తొలగించింది ఎవరు అని అడిగితే దానికి కొడుకు, అమ్మా, నేనే తొలగించాను. గుహలో చీకటిగా ఉన్నది అని అన్నాడు. కొడుకు మీద ప్రేమ చేత ఆమె ఏమీ అనలేదు. మరొకనాడు కొడుకు తండ్రిని, నాన్న, అమ్మకు నీకు ఏమీ పోలిక లేదు, ఎందుచేత అని అడిగాడు. నాయనా, నీ తల్లి మనుషులను చంపి తినే యక్షిని, నువ్వు నేను మనుషులం అన్నాడు తండ్రి. మనం ఇక్కడ దేనికి, మనుషులు ఉండే చోటికే పోదాము అన్నాడు కొడుకు. మనం పారిపోతే మీ అమ్మ మన ఇద్దరినీ చంపేస్తుంది అన్నాడు తండ్రి. తండ్రిని మనుషుల మధ్యకు తీసుకుపోయే బాధ్యత తన మీద వేసుకొని భయపడవద్దని ఆయనకు చెప్పి తండ్రితో సహా గుహ నుంచి పారిపోసాగాడు కొడుకు. యక్షినికి వాళ్ళు దొరికిపోయారు. ఆమె తన భర్తను, ఎందుకు పారిపోతున్నావు, నీకేం తక్కువ అయ్యింది అని అడిగింది. నా మీద కోపం వద్దు, నీ కొడుకే నన్ను వెంట తీసుకొని బయలుదేరాడు అన్నాడు బ్రాహ్మణుడు. యక్షిని కొడుకును ఏమీ అనలేక ఇద్దరిని ఇంటికి తీసుకుపోయింది. కొడుకు తన తల్లి పొలిమేర ఎక్కడో తెలుసుకోవాలని, అది దాటిపోతే ఆమె ఏమీ చెయ్యలేదని ఆలోచన వచ్చింది. ఆ మీదట అతను తల్లితో, అమ్మ, నీ ఆస్తికి నేనే కదా వారసుణ్ణి, నీ ఆధీనంలో ఉన్న ప్రాంతానికి హద్దులేవో చెప్పు అని అన్నాడు. ఆమె అతనికి 4 దిక్కుల కొండలు, ఇతర గుర్తులు చూపి, 3 యోజనాల వెడల్పు, 5 యోజనాలు పొడవు గల ఈ ప్రదేశం నీదేరా అని చెప్పింది. 2-3 రోజులు పోనిచ్చి కొడుకు తన తల్లి బయటికి వెళ్ళి ఉన్న సమయంలో తన తండ్రిని భుజాల మీద ఎక్కించుకొని ఆమె చూపిన సరిహద్దు దాటి ఒక నదిని చేరుకున్నాడు. ఆ సమయానికి యక్షిని అక్కడికి వచ్చి వాళ్ళు తన పొలిమేర దాటినట్టు గ్రహించి, నాయనా, నీ తండ్రిని తీసుకొని వచ్చేయి, నేను మీకు ఏం లోపం చేశానురా అని బతిమాలింది. ఈ లోపగా బ్రాహ్మణుడు ఏరు దాటి అవతలికి వెళ్ళాడు. కొడుకు యక్షినితో, అమ్మా, మేము మనుషులం, నువ్వు యక్షినివి, నీ దగ్గర మేము ఎంతకాలం ఉంటాము అని అన్నాడు. యక్షిని అతనితో, నాయనా, ఇక నువ్వు తిరుగు రానే రావా? చదువు రానివాడు మనుషుల మధ్య బతకటం కష్టం. నీకు చింతామణి అనే విద్య ఇస్తాను. దాని ప్రభావంతో 12 ఏళ్ల నాటి అడుగుజాడులు కూడా తెలుస్తాయి. దానితో సుఖంగా బతుకునాయనా అని అన్నది. కొడుకు నదీ తీరానే ఉండి తల్లికి మొక్కి మంత్రం నేర్చుకున్నాడు. ఒక చెంప పుత్రవాత్సల్యంతో ఏడుస్తూనే యక్షిని తన కొడుక్కి మంత్రం చెప్పింది. మంత్రం గ్రహించి కొడుకు తల్లికి మళ్ళీ నమస్కారం చేసి, అమ్మ, ఇక వెళ్ళు అని అన్నాడు. నువ్వు తిరిగి రాకపోతే నా ప్రాణాలు పోతాయి నాయనా అంటూ యక్షిని గుండెలు బాదుకొని అక్కడే చచ్చిపడిపోయింది. కొడుకు తల్లి చచ్చిపోయినందుకు దుఃఖించి ఆమెను పూలతో పూజించి చితిపేర్చి దహనం చేసి తండ్రిని వెంటబెట్టుకొని వారణాసి చేరి పదకుశలుడు వచ్చాడని రాజుకు కబురు చేశాడు. రాజు అతన్ని లోపలికి రప్పించాడు. అతను రాజుకు నమస్కరించాడు. రాజు అతన్ని, నీకే విద్యలు తెలుసు అని అడిగాడు. దేవా, 12 ఏళ్ల నాటి అడుగుజాడలను బట్టి కూడా పోయిన వస్తువులను తీసుకురాగలను అన్నాడు పదకుశలుడు. రాజు అతన్ని రోజుకు 1000 నాణాల జీతం మీద తన కొలువులో ఉంచుకున్నాడు. ఒకనాడు రాజపురోహితుడు రాజుతో, మహారాజా, ఈ పదకుశలుడు జీతం పుచ్చుకుంటున్నాడే గాని తన విద్య చూపిన పాపాన పోలేదు అని అన్నాడు. రాజు పదకుశలుణ్ణి పరీక్షించాలనుకొని ఒక రత్నాలను రక్షించే 2 భటులను పిలిచి వాళ్లకు చెప్పవలసింది చెప్పాడు. వాళ్ళు రత్నాలను తీసుకొని రాజప్రాసాదం దిగి రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి నిచ్చెన మీద ప్రాకారం ఎక్కి బయటకు తిరిగి అక్కడ ఒక చావడిలో కాసేపు కూర్చొని తిరిగి నిచ్చెన సహాయంతో ప్రాకారం ఎక్కి లోపలికి దిగి ఒక కోనేరు చేరి దాని చుట్టూ 3 సార్లు తిరిగి రత్నాలను ఆ కోనేటిలో దాచి మళ్ళీ ప్రాసాదం ఎక్కారు. మర్నాడు రాజభవనంలో రత్నాలు పోయినట్టు పుకారు పుట్టింది.
రాజు పదకొసలుణ్ణి పిలిపించి, రాజభవనంలో రత్నాల చౌర్యం జరిగింది, వాటి జాడ చూసి చెప్పు అని అన్నాడు. 12 ఏళ్ల క్రితం పోయిన వస్తువులనే తేగలను, నిన్న పోయిన వాటిని తేవటం ఎంత అన్నాడు పదకొసలుడు. అతను తన తల్లిని స్మరించుకొని ఆమె చెప్పిన మంత్రం జపించి, మహారాజా, 2 దొంగలు అడుగుజాడలు కనిపిస్తున్నాయి అని అన్నాడు. అతను రాజుగారి అడుగుజాడలు, రాజపురోహితుడి అడుగుజాడలు పట్టుకొని రత్నాలు ఉండే చోటికి వెళ్ళాడు. అక్కడ నుంచి అతను రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి ప్రాకారం చేరి, మహారాజా, అడుగుజాడలు ఆకాశంలో కనిపిస్తున్నాయి, నిచ్చెన తెప్పించండి అని అన్నాడు. తర్వాత అతను నిచ్చెన మీద ప్రాకారం ఎక్కి బయటికి దిగి చావిడి వద్దకు వెళ్ళి మళ్ళీ ప్రాకారం ఎక్కి దిగి కోనేరు వద్దకు వచ్చి దాని చుట్టూ 3 సార్లు తిరిగి, మహారాజా, దొంగలు ఆ కోనేటిలోకి దిగారు అంటూ తాను కూడా దిగి రత్నాలు పైకి తీసి, మహారాజా, దొంగలు చాలా గట్టివాళ్ళు, ఈ మార్గాన రాజభవనం ఎక్కారు అని అన్నాడు. ఈ మనిషి పోయిన వస్తువులను తీసుకురాగలిగాడు గాని దొంగలను పట్టుకోలేడులాగా ఉన్నది అనుకుని రాజు పదకొసలుతో, దొంగలను కనుక్కోలేవా అని అన్నాడు. దొంగలు ఇక్కడే ఉన్నారు, పోయిన వస్తువులు దొరికినాక దొంగల ప్రసక్తి దేనికి అన్నాడు పదకొసలుడు. దొంగలెవరో చెప్పకపోతే నువ్వే దొంగతనం చేశావు అనుకోవలసి వస్తుంది అన్నాడు రాజు. అలా అయితే రేపు సభలో దొంగలు ఎవరో చెబుతాను అన్నాడు పదకొసలుడు. రాజు మర్నాడు సభలో పదకొసలుణ్ణి, రత్నాలు దొంగలించిన వాళ్ళు ఎవరు అని అడిగాడు. మీరు మీ పురోహితుడును అన్నాడు పదకొసలుడు. సభలో వాళ్ళు ఈ మాట విని దిగ్భ్రమ చెందారు. కాని రాజు పదకొసలుణ్ణి మెచ్చుకొని తాను అతనికి పెట్టిన పరీక్ష వివరించి సభికులకు చెప్పాడు.